గాంధీ నెహ్రూ పట్ల ఆర్ఎస్ఎస్ పెద్ద గౌరవాన్ని చూపించరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్ల మాత్రం చాలా అమితమైన గౌరవాన్ని చూపిస్తారు కదా, ఏంటి దానికి? ఒకటి, గాంధీ పట్ల సంఘ సంసేవకులకు గౌరవం లేదు అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఒక యుగ పురుషులు వారు సమాజాన్ని అహింస సత్యాగ్రహం పేరు మీద సామాన్య మానవుని ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. రామరాజ్యం పట్ల ఒక జాగృతి చైతన్యాన్ని, అసలు సుపరిపాలనకు రామరాజ్యం ఆదర్శం అని తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? మేము కాదు కదా, స్వయంగా మహాత్మా గాంధీ. అదేవిధంగా ఈ దేశంలో అస్పృశ్యత విషయంలో పోరాటం చేసి రాజకీయంగా సమాజాన్ని ఏకీకృతం చేసినటువంటి వ్యక్తి ఎవరు? భిన్నాభిప్రాయాలు భేదం ఉన్నప్పటికీ, అంబేద్కర్ గారితో విభేదించినప్పటికీ, అంబేద్కర్ ప్రపోజ్ చేసినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష బ్రిటిష్ సామ్రాజ్య అధిపతుల ముందు నిలబడి ఉంది, మళ్ళీ పూనా ప్యాక్ట్కు ఒప్పుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత 1947 ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్వాతంత్రం కాదు, ఇది దేశానికి వచ్చిన స్వాతంత్రం అని మహాత్మా గాంధీ చెప్పి క్యాబినెట్లో అంబేద్కర్ శ్యామప్రసాద్ గారు ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. కాబట్టి మహాత్మా గాంధీ పట్ల గౌరవం నేను కాదు, పరంపూజనీయ గురూజీ, అప్పుడు సరసంఘ చాలకగా పనిచేసినటువంటి వారు, అపారమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి పరంపూజనీయ గురూజీ. అయితే చంద్రునికి మచ్చలు ఉన్నట్టు ప్రతి పెద్ద వ్యక్తి విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు ఖిలాఫత్ మూవ్మెంట్ 1920లో అసలు కాంగ్రెస్ ఖిలాఫత్ మూవ్మెంట్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి నాయకులు మహాత్మా గాంధీ. అది చాలా పెద్ద తప్పిదం, దాని కారణంగా మనం తీవ్రంగా నష్టపోయినాం ఈరోజు. కాబట్టి మహాత్మా గాంధీ ఖిలాఫత్ను విభేదించినాం, దాని కారణంగా మా గౌరవం తగ్గదు. గ్రామ స్వరాజ్ గురించి మాట్లాడినటువంటి, అంటే అసలు భారతదేశంలో గ్రామ స్వరాజ్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. అందుకని ఆ సమయంలో దేశానికి అవసరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. నిజంగా మహాత్ముడు. దాని విషయంలో ఎక్కడనో ఒకరు ఇద్దరు స్థానికంగా మాట్లాడితే దాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘకు ఆపాదించడం సరైనది కాదు. పరంపూజనీయ గురూజీ ఆన్ రికార్డు మహాత్మా గాంధీతో ఎప్పుడు కూడా పూర్తి గౌరవంగా. నెహ్రూ పట్ల కూడా దేశభక్తునికి ఎక్కడ కూడా అభిప్రాయ భేదం లేదు. అయితే నెహ్రూ ఈ దేశం యొక్క సంస్కృతి పట్ల, నెహ్రూ ఈ దేశంలో అని ఆ తర్వాత ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత సోషలిజం పట్ల, లేకపోతే ఇతర అనేక విషయాల పట్ల అతను తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రావడం అనేది సహజంగా జరిగింది. అది సహజం. అది ఎవరు నాయకత్వం వహించిన విధానాల పరంగా ఉండేటువంటి, ఎందుకంటే ఈ హిందూ సంస్కృతి విషయంలో, దేశం సంస్కృతి విషయంలో నెహ్రూ అనేకసార్లు ఇబ్బందికరమైనటువంటి ఆలోచన వ్యక్తం చేయడం జరిగింది, దాన్ని వ్యతిరేకించారు. ఆ మాత్రం ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి నియంతృత్వ నాయకత్వానికి, అంటే ప్రజాస్వామ్యానికి అంకితభావంతో పనిచేయడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, తన నిర్ణయం పట్లనే నడపడానికి కూడా జరిగినటువంటి నిర్ణయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెసు చైనాతో మనం నష్టపోయినాం. ఎందుకు నష్టపోయినాము అంటే నెహ్రూ విధానం కాదు, అది వ్యతిరేకించింది. గాడ్సేని ఎలా చూస్తారు మీరు? గాడ్సేన్ చూడడంలో ఏం లేదు. గాడ్సే చేసింది అంటే ఏదైతే మహాత్మా గాంధీ హత్య ఏదైతుందో అది ఎవ్వరు కూడా ఆమోదించేది కాదు, అంగీకరించేది కాదు. అది దేశభక్తుడు చేసే పని కాదు. దానిలో ఆలోచన అవసరం లేదు, అభిప్రాయ భేదాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల విషయంలో ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతము ఏ విధంగా ఉంది? వాళ్ళని ఆర్ఎస్ఎస్లో సభ్యులుగా కలుపుకోవడంలో కానీ, ఆర్ఎస్ఎస్ భావజాల వైపు ఆకర్షణలు తీసుకురావడం వైపు కానీ విఫలమయ్యారా? ఒకటి, ఆర్ఎస్ఎస్ ఈ దేశం యొక్క మౌలికమైనటువంటి ఆలోచనను ఏకీభవిస్తున్నది. గిరిజనులు, అదేవిధంగా దళితులు, రిజర్వేషన్ ఉంది. ఇది మౌలికమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఆర్ఎస్ఎస్ దళితులకు కానీ, లేదా ఎస్సీలు లేకపోతే ఎస్టీలకు కానీ రిజర్వేషన్లో ఏమాత్రం కూడా ఆర్ఎస్ఎస్కు అభిప్రాయ భేదం ఎప్పుడు లేదు, ఎప్పుడు కూడా ఏకీభవించాలి. అదేవిధంగా అంటే సమాజంలో జరిగినటువంటి వివక్ష ఏదైతుందో దానికి అంటే సమతుల్యం రావాలా. ఇంత పెద్ద సమాజం అంటరాని సమాజంగా ఉండి అభివృద్ధి నుంచి దూరమై ఈ దేశం పైకి రావడం సాధ్యం కాదు.
దళితులు ఎక్కువ మంది క్రిస్టియానిటీ వైపు వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కదా, మీరు ఎందుకు మీరు దాన్ని ఆపలేకపోయారు? ఇప్పుడు సమాజం ముందుకు ప్రయాణం చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కానీ నేను కానీ మీరు కానీ కోరుకునే అన్నీ కావాలనుకునే అన్ని ఒక అల్పకాలిక సమయంలో రావాలని లేదు. ఇప్పుడు అనేక వివక్షలు నడుస్తున్నాయి అంటరాని దాని పేరు మీద. లేకపోతే ఈరోజు శ్మశానంలో లేకపోతే టెంపుల్స్లో మందిరాల్లో ప్రవేశం ఇబ్బందికరం, ప్రవేశం కోరుకుంటున్నారు. శంకరాచార్యులు అందరూ కూడా సాధు సంతులు కూడా ఈరోజు ఒకతాటి మీద వచ్చాడు అంటున్నారు. కానీ 1950లో 60లో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. వస్తున్నటువంటి దానిలో అనేక మంది పోరాటం అంతర్గతంగా చేయలేక బాహ్యంగా వెళ్ళిపోయినటువంటి సమాజం ఉంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు రావాలా, దేశం సమాజంలో ఏదైతుందో ఇది ఒప్పుకోము, ఆర్ఎస్ఎస్ ఏదైతుందో ఇది విస్తృతమైనటువంటి హిందూ సమాజం ఏదైతుందో అది అందరూ ఒకటే అనే ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి సంస్థ. అంటే మీరు మత మార్పిడుల్ని ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవట్లేదు? మత మార్పిడులను ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు ఈ దేశం. మేము కాదు, రాజ్యాంగం ఒప్పుకోదు మత మార్పిడులు. ఆర్ఎస్ఎస్ ఒప్పుకోపోవడం కాదు, దేశం యొక్క రాజ్యాంగమే మత మార్పిడి ఒప్పుకోదు. అంటే ప్రత్యేకంగా ఉద్యమం ఒక యుద్ధంలాగా చేస్తుంది కదా ఆర్ఎస్ఎస్. ఈ నేపథ్యంలో దళితుల్ని గిరిజనుల్ని మళ్ళీ హిందుత్వం వైపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ప్రలోభాల కారణంగా మత మార్పిడి ఏదైతే జరుగుతుందో, ఇబ్బంది కారణంగా మత మార్పిడి ఏదైతే జరుగుతుందో, అటు హిందూ సమాజంలో ఉండే స్థానికంగా ఉండే ఇబ్బందుల కారణంగా కానీ లేకపోతే ఇతరస్తులు ప్రలోభాలు ఇచ్చి ప్రలోభాల కారణంగా జరుగుతున్నటువంటి మత మార్పిడి కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా. భారతదేశం యొక్క సామరస్యతకు సమగ్ర అభివృద్ధికి ఈ యొక్క అసలు హిందూ దృక్పథం దేవుడు అన్ని రూపాల్లో ఉన్నాడు అన్న తర్వాత ఇంకా మార్పిడి ఏంది? అసలు ఈ మార్పిడి ఏంది? దేవుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, నీకు ఎక్కడ ముక్కుకోదలుచుకుంటాడో ముక్కుకో, ఎక్కడ కొన్నిసార్లు ఏమవుతుంది ఒకటే వ్యక్తి అప్పుడు యేసుక్రీస్తు అయినా అల్లా అయినా ఒకటే కదా. ఇంకోటి కొన్నిసార్లు ఒకటే వ్యక్తి కొన్ని సంవత్సరాలు ఒక దశాబ్దం హనుమంతుని మొక్కుతారు, తర్వాత చైతన్యం ఇతర కారణాల వల్ల రూపం మారి అమ్మవారిని మొక్కుతారు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు. అట్లా మార్పులు వచ్చినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారా లేరా? అనేక మంది మనం చూస్తున్నామా లేదా? అయితే ఏ వ్యక్తిని పూజిస్తున్నాము అన్న దానిలో దృక్పథం మారే దేశం కాదు ఇది. ఎవరినైనా పూజించు, దేవుడు అన్ని రూపాల్లో, దేవుడు ఈ రూపంలో ఉన్నాడు అనేదే ఈ దేశానికి శత్రువు. అంటే ఇస్లామిక్ క్రిస్టియానిటీ అలా చెబుతున్నాయి అని చెప్పి అలా చెప్పినంత వరకు శత్రువులే. చెప్పేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో అంటే అర్థం ఏంటంటే కాఫీర్, సిన్నర్. ఇప్పుడు ఇది ఒప్పుకుంటేనే అనేది ఏదైతుందో ఈ దేశ రాజ్యాంగమే ఒప్పుకోదు కదా అది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానము దేశ రాజ్యాంగ ఆలోచన విధానానికి పరస్పరమైనటువంటి తేడా ఘర్షణ లేదు.